ఈ రోజు అయితే ఎర్ర అటుకులతో పిట్టి చేయబోతున్నాను. ఈ జనరేషన్ పిల్లలకైతే అస్సలు తెలియదు. ఇలా అటుకులతో సింపుల్ గా టేస్టీగా హెల్దీగా చేసి ఇవ్వండి, ఇష్టంగా తింటారు. ఒక మిక్సీ జార్ లోకి 1 కప్పు వరకు బ్రౌన్ అటుకుల్ని వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం 2 యాలకులు అలాగే 1/4 టీ స్పూన్ దాకా సాల్ట్ ని వేసుకొని లైట్ గా బరగ్గా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని తడి పొడిగా కలుపుకొని తీసుకోండి. మరీ ముద్దగా కాకుండా మరీ పొడి పొడిగా కాకుండా కాస్త తడి ఉండేటట్టుగా తీసుకోండి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో ఒక వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇడ్లీ తట్టిని ఉంచి తడి క్లాత్ వేసుకొని కలిపి పెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని వేసుకొని ఇప్పుడు లిడ్ తో కవర్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. ఈ విధంగా సాఫ్ట్ గా ఉడికిపోయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు పంచదార అలాగే జీడిపప్పు ద్రాక్షని నెయ్యిలో వేయించుకొని ఆ నెయ్యితో పాటు ఇందులో వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొబ్బరిని వేసుకొని ఒకసారి కలుపుకొని తీసేసుకోండి. ఎంత టేస్టీ అయినా సాఫ్ట్ అయినా హెల్దీ అయినా పిట్టు రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.